హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఈరోజు బొంబాయి చట్నీ చేయబోతుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎలా చేసుకుంటారో మేము చూపిపోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు బొంబాయి చట్నీ ఎలా తయారు చేస్తున్నామో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, అవి వేగాక అల్లం, పచ్చిమిర్చి కచ్చాపచ్చా దంచుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా వేగనివ్వాలి. మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. అవి వేగాక అల్లం, పచ్చిమిర్చి కచ్చాపచ్చా దంచుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా వేగనివ్వాలి. మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా కళ్ళుప్పు, సాంబార్ పసుపు, ఇదిగోండి ఇలా ఎర్రగా వేగిపోతుందండి. ఇలా వేగిపోయినాక ఎసరు పోసుకోవాలండి. ఇలా 3 గ్లాసులు ఎసరు పోసుకోవాలండి. అలా వచ్చినాక బాగా మరగనివ్వాలండి. ఎసరు మరిగేలోపు ఇలా శనగపిండిలో నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు ఇలా మరిగిపోయినాయి. మంట సిమ్లో పెట్టుకొని శనగపిండి కలిపిన నీళ్ళు ఇలా పోసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా పోసుకున్నాక ఇలా చెక్కబడిద్దండి. స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, అయిపోయింది. ఇది చల్లారాక ఈ నిమ్మకాయ పిండుకోవాలండి. అదిగోండి చల్లారిపోయినాక నిమ్మకాయ పిండుకోవాలి. మీ పులుపుకు తగ్గట్టు పిండుకోండి. అంతేనండి, బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్.